కళ్ళు తాగిన కోతి. అనగనగా సర్పవరం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామానికి గత 30 ఏళ్లుగా సేతుపతి అనే వ్యక్తి సర్పంచ్ గా ఉంటున్నాడు. అయితే ఆయనకు చుట్టుపక్కల ఎన్నో వ్యాపారాలున్నాయి. అన్నిటికంటే ఎక్కువ సంపాదన ఊరి చివరుండే కళ్ళు దుకాణం ద్వారా వస్తుంది. దాంతో సర్పంచ్ ఎక్కువగా ఆ కళ్ళు దుకాణం మీద దృష్టి పెడుతుండేవాడు. అలాగే ఆ ఊర్లో ఉండే మగవాళ్లు సాయంత్రం అవ్వగానే రోజంతా కష్టపడిన డబ్బులు తీసుకొచ్చి అక్కడ తాగడానికి తగలేస్తారు. అదే విధంగా ఎవరైనా తాగేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్లాలని చూస్తే సర్పంచ్ తన వద్ద కండ తిరిగి ఉన్న వ్యక్తులతో కొట్టిస్తాడు. అయ్యా దయచేసి నన్ను వదిలేమని చెప్పండి అయ్యా. ఈకల దాకా తాగడమే కాకుండా డబ్బులు ఇవ్వకుండా మెల్లిగా జారుకుంటావా? నువ్వు తాగింది మొత్తం కక్కించిన తర్వాతే మా వాళ్ళు నిన్ను వదిలేస్తారులే. తప్పైపోయిందయ్యా, రేపు తెల్లారగానే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానయ్యా. ఈసారికి వదిలేస్తున్నా. రేపు గాని నా డబ్బులు ఇవ్వలేదో ఆ తర్వాత ఊర్లో అందరూ నీ చావు గురించే మాట్లాడుకుంటారు అని సేతుపతి ఆ తాగుబోతుని బెదిరించి విడిచిపెడతాడు. వెంటనే ఆ తాగుబోతు భయంతో అక్కడి నుండి పారిపోతాడు. అలా అతడు వేగంగా నడుస్తూ ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో అతని భార్య ఇంట్లో పని చేస్తుంటే అతడు డబ్బుల కోసం ఇల్లు మొత్తం వెతుకుతూ వస్తువులన్నీ కింద పడేస్తుంటాడు. అయితే అదంతా గమనించిన భార్య ఏమైందని అడుగుతుంది. దానికి భర్త జరిగింది మొత్తం భార్యకు వివరిస్తాడు. మీకెన్నిసార్లు చెప్పానండి ఆ పాడలవాటు మానుకోమని, ఇప్పుడు చూడండి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. నువ్వు కాసేపు నోరు మోస్తావా? అసలే డబ్బులు లేవని నేను కంగారు పడుతుంటే మధ్యలో నీ గోలేంటే? అయినా మన దగ్గర డబ్బులు ఎక్కడి నుండి వస్తాయండి? ఇంట్లో పూట గడవడానికి చాలా కష్టం అవుతుంది అని భార్య మాట్లాడుతుంటే ఆ మెడలో ఉన్న తాళిబొట్టును అతడు చూస్తాడు. వెంటనే ఆ తాగుబోతు తాళిబొట్టు లాక్కుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. అయితే తన భర్త చేసిన పనికి భార్య బాధపడుతుంది. మరోవైపు తాళిబొట్టు పట్టుకుని ఒక బంగారు దుకాణం వద్దకు వెళ్లి దాన్ని అమ్మేస్తాడు. ఆ తర్వాత వచ్చిన డబ్బులు తీసుకుని ఆ ఊరి సర్పంచ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ సర్పంచ్ ఇంటి బయట నిలబడి చుట్ట కాలుస్తాడు. అప్పుడు ప్రాణభయంతో ఉన్న వ్యక్తి సర్పంచ్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత తాగుబోతు అక్కడి నుండి వెళ్లిపోతుంటే, ఒకసారి ఆగు, చెప్పండి అయ్యా, నువ్వు రేపటి నుండి తాగడానికి దుకాణం వద్దకు వస్తున్నావు కదా, నీ కోసం కళ్ళు ముంతలు ఎదురు చూస్తుంటాయి. సర్పంచ్ అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ వ్యక్తి మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. అయితే మరుసటి రోజు ఉదయం ఊర్లో ఉండే కొంతమంది మహిళలు కుళాయి దగ్గర మంచినీళ్లు పట్టుకోవడానికి బిందెలు పట్టుకుని వస్తారు. ఏంటి వదినా, నీ మెడలో తాళి కనిపించడం లేదు? ఏం చెప్పమంటావు వదినా, నిన్న రాత్రి నా మొగుడు పీకల దాకా తాగేసి డబ్బులు ఎగదొబ్బాడంట. దానికి ఆ సర్పంచ్ తన మనుషులతో కొట్టించాడు. దాంతో ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని నా మెడలో ఉన్న తాళిబొట్టు పట్టుకుపోయాడు అని బాధపడుతూ చెప్తుంది. నిజానికి అక్కడున్న చాలా మంది మహిళలది ఇదే పరిస్థితి. దాంతో వారంతా కలిసి కళ్ళు దుకాణం మూయించాలని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి కళ్ళు దుకాణం వద్దకు బయలుదేరతారు. అయితే కొద్దిసేపటికి దుకాణం వద్దకు చేరుకోగా అక్కడ సర్పంచ్ తన మనుషులతో మాట్లాడుతుంటాడు. అప్పుడు వారంతా రావడం చూసిన సర్పంచ్, అరే సిద్ధులు, కళ్ళు ముంతలు సిద్ధం చేయరా, మన వ్యాపారం పెంచడానికి ఇంటి ఇల్లాళ్ళు కూడా వస్తున్నారు. సర్పంచ్ గారు, మీ వెటకారపు మాటలు ఆపండి. అంటే మీరు తాగడానికి రాలేదా? మరి ఎందుకని అందరూ కట్టకట్టుకుని వచ్చారు? మీ కళ్ళు దుకాణం వల్ల మా ఇంటి మగాళ్ళు దానికి బానిసైపోతున్నారు. పెళ్ళాం బిడ్డలను పట్టించుకోవడం మానేశారు. నిజమేంటంటే మీరు పెట్టే బాధలను భరించలేక ఇక్కడికి వచ్చి తాగుతున్నారు. అలాంటిది నేను ఎలా వాళ్ళని ఆపగలను చెప్పండి? సర్పంచ్ గారు, దయచేసి ఇక్కడి నుండి కళ్ళు దుకాణం తీసేయండి. ఆ తర్వాత వాళ్లే తాగుడు అలవాటు మానుకుంటారు. అక్కడున్న అందరూ కళ్ళు దుకాణం మూసేయాలని మాట్లాడుతుంటే సర్పంచ్ మాత్రం కళ్ళు దుకాణం మూయడం కుదరదని చెప్తాడు. దాంతో వారంతా నిరాశగా అక్కడి నుండి వెనుదిరిగి వెళ్లిపోతారు. అలా రోజులు గడుస్తుండగా ఒకసారి ఊర్లోకి సోములు అనే కోతులు ఆడించే వ్యక్తి వస్తాడు. అప్పుడు ఊర్లో ఉండే పిల్లలందరూ అతని చుట్టూ చేరి కేరింతలు కొడతారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ కోతి పేరు వానరా. వానరా, ఒకసారి అందరిని పలకరించిరా. సోములు అలా చెప్పిన తర్వాత కోతి వెళ్లి అక్కడ నిలబడి ఉన్న వారికి నమస్కారం చేస్తుంది. ఆ తర్వాత సోములు ప్రజలను అలరించడం కోసం కోతితో రకరకాల విన్యాసాలు చేయిస్తాడు. అది చూసి పిల్లలతో పాటు పెద్దలు కూడా సంతోషపడతారు. అలా కాసేపు కోతి వారి ముందు విన్యాసాలు చేయగా చుట్టూ ఉండే ప్రజలు తమకు తోచిన సాయం చేస్తారు. బాగా తిను వానరా, మనం కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉంటే మంచిగా సొమ్ము చేసుకోవచ్చు. సరేలే, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటా, నువ్వు కూడా పడుకో అని సోములు ఆ చెట్టు వద్ద మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. ఆ సమయంలో కోతి అక్కడి నుండి బయలుదేరి ఊరి వైపు వెళ్తుంది. అలా వెళ్తున్న కోతిని చూసి పిల్లలు దాని వెనక వెంబడిస్తారు. ఆ తర్వాత కోతి వారితో కలిసి కాసేపు ఆడుకుంటుంది. మరోవైపు సాయంకాల వేళలో కళ్ళు దుకాణం వద్ద ప్రజలు తాగుతూ ఊగుతూ ఉంటారు. ఆ సమయంలో సర్పంచ్ డబ్బులు లెక్క పెట్టుకుంటూ పక్కనే ఉన్న
ఉన్న తన మనిషితో మాట్లాడుతూ, ఏంట్రా ఈ రోజు కలెక్షన్ తగ్గింది? అయ్యగారు, మన కళ్ళు దుకాణం ముయ్యలేదని కొంతమంది ఆడవాళ్లు తమ మొగుళ్లకు స్వామిమాల వేయించారు. అబ్బో, ఈ ఆడవాళ్ళు తెలివితేటలు బాగానే ఉపయోగిస్తున్నారు. సర్లే, ఇప్పుడున్న వాళ్ళకి ఎక్కువ మందు పోసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేయండి. అలాగే అయ్యగారు. ఈ విధంగా డబ్బులు సంపాదించడం కోసం సర్పంచ్ ఎలాంటి పనికైనా సిద్ధపడుతుండేవాడు. అలా రోజులు గడుస్తుంటే ఊర్లో సోములు తిరుగుతూ తన కోతితో విన్యాసాలు చేయించి డబ్బులు సంపాదించేవాడు. అయితే ఒక రోజు డబ్బులు బాగా రావడంతో సరదాగా గడపాలనే ఆలోచనతో కళ్ళు దుకాణం వద్దకు వెళ్తాడు. అప్పుడు సోములు 2 ముంతల కళ్ళు చెప్పి మెల్లగా తాగుతూ తింటుంటాడు. అదే సమయంలో పక్కనున్న కోతి అక్కడున్న వాళ్ళు కళ్ళు తాగడం చూస్తుంది. అయితే సోములు చికెన్ తింటున్న సమయంలో మెల్లగా టేబుల్ మీద ఉన్న ఒక ముంత తీసుకుని తాగడం మొదలు పెడుతుంది. అలా కళ్ళు మొత్తం తాగేసిన కాసేపటికి కోతికి మత్తుగా అనిపిస్తుంది. అయితే ఆ విషయం తెలియని సోములు మాత్రం తాగడం ఆపడు. సరిగ్గా అదే సమయంలో సర్పంచ్ దుకాణం వద్దకు వస్తాడు. అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు కళ్ళు దుకాణంలో కోతిని చూసి అక్కడికి వెళ్తాడు. అరే, ఈ కోతి భలే ఉందిరా. అది కోతి కాదయ్యా, దాని పేరు వానరా. నా బిడ్డతో సమానం. అవునా? ఇప్పుడు నీ బిడ్డను కూర వండబోతున్నావు. సర్పంచ్ ఆ మాట అనగానే సోములు కంగారు పడతాడు. వెంటనే కోతిని అక్కడి నుండి పారిపోమ్మని సోములు చెప్తాడు. అయితే కళ్ళు తాగిన కోతి సర్పంచ్ మొహం మీద కొట్టి అక్కడి నుండి దూరం వెళ్తుంది. దాంతో కోపం వచ్చిన సర్పంచ్ తన మనుషులతో చెప్పి దాన్ని పట్టుకోమంటాడు. ఆ సమయంలో అసలైన ఆట మొదలవుతుంది. అప్పుడు కళ్ళు తాగిన కోతి వీరంగం మొదలు పెడుతుంది. దున్నపోతులారా, ఇద్దరు ఉండి ఒక కోతిని పట్టుకోలేకపోతున్నారా? దద్దమ్మల్లారా. కోతి కళ్ళు దుకాణం మొత్తం బీభత్సం సృష్టిస్తుంది. అలానే కండలు తిరిగిన వీరులను ముప్పు తిప్పలు పెట్టి అలసిపోయేలా చేస్తుంది. ఆ తర్వాత ఒక ముంత కళ్ళు తాగి ఖాళీ ముంతను సర్పంచ్ మీదకు విసురుతుంది. అయితే చివరిగా అందరూ కోతికి భయపడుతుంటే ఆ భయం మరింత పెరిగేలా ఆ కోతి వెలుగుతున్న ఒక కర్రను తీసుకుంటుంది. అప్పుడు సర్పంచ్ చూస్తుండగా ఆ కళ్ళు దుకాణానికి నిప్పు పెట్టి అక్కడి నుండి వెళ్లిపోతుంది. దాంతో అక్కడంతా మంటలు చెలరేగడంతో సర్పంచ్ పరుగున బయటకు వచ్చేస్తాడు. అలా అందరూ చూస్తుండగా కళ్ళు దుకాణం తగలబడిపోతుంది. అదే అదునుగా చేసుకుని సోములు తన కోతిని తీసుకుని మెల్లగా అక్కడి నుండి జారుకుంటాడు. అయ్యో అయ్యో, నా ఇన్నేళ్ల కష్టం బూడిదైపోతుంది. ఆ దిక్కుమాలిన కోతి నా చోటు మొత్తాన్ని నాశనం చేసింది. బాధపడకండి అయ్యగారు, మీ దగ్గరున్న డబ్బుతో ఇలాంటి దుకాణాలు ఇంకో 10 పెట్టొచ్చు. ఒరే గాడిద, మీ ఎవరికి తెలియకుండా నేను సంపాదించిన డబ్బు మొత్తం ఆ దుకాణం లోపలే దాచిపెట్టాను రా. అది కాస్త ఇప్పుడు కాలిపోతుంది అని సర్పంచ్ బాధపడతాడు. అయితే కళ్ళు దుకాణం కాలిపోయిన విషయం ఊర్లో ఉన్న ఆడవాళ్లకు తెలిసి వారంతా చాలా సంతోషపడతారు. కనీసం ఇకనైనా తమ జీవితాలు మారుతాయని వారు ఆశపడుతుంటారు. మరోవైపు సోములు తన కోతిని తీసుకుని ఊరు విడిచి వెళ్లిపోతుంటాడు. అలా అనుకోకుండా పొట్టకూటి కోసం వచ్చిన సోములు తనకు తెలియకుండా ఒక మంచి పని చేసి తిరిగి వెళ్లిపోతున్నాడు. For more videos, please subscribe our channel.